ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో మీకందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మీరు వాక్య ధ్యానాన్ని ఫాలో అవుతున్నందుకు మీకందరికీ యేసు ప్రభు వారి నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి మీరు ఈ యొక్క వాక్యాన్ని మొదటి నుండి చివరి వరకు చూడాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ఇవి మీ యొక్క ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. దయచేసి ఈ యొక్క మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. మనం వాక్య ధ్యానాన్ని ప్రారంభం చేసుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రికని మనం ధ్యానిస్తున్నాము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి ఉన్నటువంటి భాగాన్ని మనం ధ్యానం చేద్దాము. ప్రార్థన చేసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి యేసు ప్రభువారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభా, మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి. మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. ప్రభా, మీ వాక్యాన్ని మేము అర్థం చేసుకోగలిగినట్లుగా మాకు సహాయం చేయండి. మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలు ఎవరైతే ఆయా రకాలైన ఇబ్బందులు గుండా, శ్రమల గుండా, అనారోగ్యం గుండా వెళ్తున్నారో వారిని కనికరించి స్వస్థపరచమని, వారికి కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, దయ చూపించండి, కనికరించండి. మమ్మల్ని అందరినీ మీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభువారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికని ధ్యానిస్తున్నాము. ఇంతకుముందు చెప్పినటువంటి భాగంలో నేను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం ధ్యానం చేశాము. 8వ వచనం నుండి ఉన్నటువంటి మిగతా భాగాన్ని ధ్యానించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు అనేక విషయాల్ని తెలియజేసినట్లుగా మనం చూసాము. ఆయన ఆ యొక్క గోత్రం నుండి వచ్చారో, ఆయన యొక్క తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఎలాంటి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాడన్న విషయాల గురించి గత వాక్య ధ్యానంలో నేను మీకు తెలియజేశాను. అయితే అట్లాంటి లాభదాయకమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి వాటన్నిటిని కూడా పౌలు గారు విడిచిపెట్టి వాటిని నష్టముగా ఎంచుకొని యేసు ప్రభు వారిని వెంబడించడానికి ఆయన తీర్మానం చేసుకున్నట్లుగా, అంతేకాకుండా యేసు ప్రభు వారిని అనేకులకు ఆయన పరిచయం చేయడానికి, వాళ్ళకి తెలియజేసి వారు ప్రభువునందు విశ్వాసం ఉంచడం కొరకై ఆయన ఎంతో శ్రమపడి ఆ యొక్క కార్యాన్ని చేయడానికి ముందుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు గారు ఈయనకు ప్రత్యక్షమైన తర్వాత పౌలు గారు పూర్తిగా తన జీవితం అంతా మారిపోయినట్లుగా మనం చూస్తాము. ఎంతో కష్టాలు, నష్టాలు, శ్రమలు, అవమానాలు వాటన్నిటిని భరించి పౌలు గారు సువార్త వ్యాప్తి నిమిత్తమై అనేక ప్రాంతాలు తిరిగి ఆయన సువార్త చేసినట్లుగా మనం చూసాము. అయితే ఇప్పుడు మనం 8వ వచనం నుండి గమనించినట్లయితే ఏవైతే తనకు లాభదాయకంగా ఉన్నాయో వాటన్నిటిని నష్టంగా ఎంచుకొని ఆ లాభకరమైనటువంటి వాటిని, అంటే అంతకుముందు తనకు లాభదాయకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి వాటిని నష్టముగా ఎంచుకొని అంతకంటే మేలైనటువంటి వాటిని, అంతకంటే ఉపయోగకరమైనటువంటి వాటిని, ఇంకొక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు వారిని, ఆయన ద్వారా కలిగినటువంటి కృపలని ఆయన వెంబడించినట్లుగా లేదా వాటిని అనుభవిస్తూ తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నట్లుగా ఆయన ఇక్కడ ఈ భాగంలో తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. 7వ వచనం నుండి నేను చదువుతున్నాను. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ ఈ భాగంలో మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఏదైనా మనము ఒక వ్యక్తి ఒక ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు అంటే అంతకంటే మంచి ఉద్యోగాన్ని ఎన్నుకోవడానికి తను ప్రయత్నం చేస్తాడు. అంటే ఆల్రెడీ చేస్తున్నటువంటిది అంత ఉపయోగకరమైనది కాదు, లేదా అంత లాభదాయకంగా లేదు అనుకున్నప్పుడు అంతకంటే బెటర్ ఆప్షన్ ని ఎంచుకోవడానికి ఆ వ్యక్తి ప్రయత్నం చేసేవాడుగా ఉంటాడన్న విషయాన్ని మనం చూస్తాం. పౌలు గారు పరిసయుడుగా ఉన్నారు. ఆయన 8వ దినముననే సున్నతి పొందినటువంటి వాడుగా, హెబ్రీయులు అయినటువంటి తల్లిదండ్రులు కలిగిన వారుగా పౌలు గారు ఉన్నారు. అయితే వాటన్నిటిని ఆయన నష్టముగా ఎంచుకున్నాడు. అయితే అంతకంటే లాభకరంగా ఉండేటువంటి విషయాన్ని, అంశాల్ని పౌలు గారు ఎంచుకున్నట్లుగా, ఆయన ఆప్ట్ చేసుకున్నట్లుగా ఇక్కడ మనం చూసుకున్నాం. అందులో ఒక అంశాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే
నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అంతకుముందు ఏవైతే తనకు లాభదాయకంగా ఉన్నాడో వాటిని నష్టంగా ఎంచుకున్నాడు. అయితే ఇప్పుడు తాను ఎంచుకున్నటువంటి కార్యము లేదా అంశము అంతకంటే ఉపయోగకరమైనటువంటిదిగా, అంతకంటే బెటర్ అయినటువంటి ఆప్షన్ గా ఉంది అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. అది ఏంటి అంటే యేసు ప్రభు వారిని ఎరుగు నిమిత్తం, టు నో గాడ్, నోయింగ్ గాడ్ అనేటువంటి అంశం. యేసు ప్రభు వారిని తెలుసుకోవడం కొరకై, యేసు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని, ఆయన మహిమను ఎదుగడం కొరకై ఆయన ఆ సమస్తమును నష్టంగా ఎంచుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే యేసు ప్రభును తెలుసుకోవడం అన్నటువంటిది ఆయనకు లాభదాయకమైనటువంటిదిగా, లేదా ఇంతకు ముందు లాభంగా ఉన్నటువంటి వాటి కంటే ఇది బెటర్ గా ఉంది అన్న విషయాన్ని గురించి ఆయన ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాము. నోయింగ్ ఆఫ్ క్రైస్ట్, లేదా యేసు ప్రభు వారితో ఈయనకున్న పర్సనల్ రిలేషన్షిప్ గురించి ఈయన మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తాం. దేవుని తెలుసుకోవడం అనేటువంటిది ఏంటంటే ఊరికే ఇంటెలెక్చువల్ గా తెలుసుకోవడం అన్నటువంటి కార్యం గురించి ఆయన ఇక్కడ మాట్లాడడం లేదు. కానీ ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు వారితో ఈయనకున్న సాన్నిహిత్యాన్ని గురించి, పర్సనల్ రిలేషన్షిప్ గురించి ఇక్కడ ఈయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఈ రోజుల్లో కూడా చాలా మంది నాకు దేవుడు తెలుసు, ఆయనతో నాకు వ్యక్తిగతమైన సంబంధం ఉంది అని తెలియజేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అది కొంతమందికి కొత్త అంశంగా, లేదా అది కొంచెము కష్టమైనటువంటి విషయంగా చెప్తుంటారు. అదెట్లా మీకు దేవుడు ఏ విధంగా తెలుసు అని కొంతమంది మాట్లాడుతుండడాన్ని మనం గమనిస్తాం. ఎవరైతే యేసు ప్రభు వారిని స్వంత రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించిన వారుగా ఉన్నారో వారు దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధంలోకి వచ్చేవారుగా ఉంటారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారితో మాట్లాడడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా వీరు దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకున్న వాళ్ళుగా, దేవుని ఎరిగినటువంటి వారుగా ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఈయన యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వారిని శ్రమ పెట్టడానికి, వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. అయితే యేసు ప్రభు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు, యేసు ప్రభు వారిని గురించినటువంటి అనుభవ జ్ఞానం ఆయనకు కలిగినప్పుడు యేసు ప్రభు వారిని వెంబడించడానికి ఆయన తీర్మానం చేసుకున్నాడు. అంతకుముందు తనకు లాభదాయకంగా ఉన్నటువంటి వాటన్నిటిని విడిచిపెట్టి వాటిని నష్టంగా ఎంచుకొని ప్రభువుని వెంబడించడానికి, ప్రభువును తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తమై సమస్తాన్ని తాను నష్టముగా ఎంచుకున్నట్లుగా మనం చూస్తాం. సో ఇది ఎంతో ముఖ్యమైనటువంటి అంశంగా, దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకోవడం, ఎరిగి ఉండడం అన్నటువంటిది జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం చూస్తాము. రెండో విషయాన్ని 9వ వచనంలో ఆయన చెప్తున్నాడు, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. క్రీస్తునందలి విశ్వాసము, క్రీస్తునందు ఎఫెసీ పత్రిక కావచ్చు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక కావచ్చు, పౌలు గారు రాసిన చాలా పత్రికల్లో, ముఖ్యంగా న్యూ టెస్టిమెంట్ లో మనం గమనించినట్లయితే క్రీస్తునందు అనేటువంటి మాట అనేక సార్లు మనకు కనబడుతుంది. మీరు క్రీస్తునందు ఉన్నారు, ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. పొజిషన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మన యొక్క పొజిషన్ ఏమై ఉంది అన్న విషయాన్ని గురించి ఆయన ఇక్కడ తెలియజేస్తుంటున్నారు. క్రీస్తులో ఆయనకున్న పొజిషన్ ని ఎంచుకోవడానికి, దాన్ని అనుభవించడానికి, అంతకుముందు తనకు లాభంగా ఉన్నటువంటి వాటన్నిటిని ఆయన నష్టంగా ఎంచుకున్నాడు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. క్రీస్తు నందు ఉండడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట తెలియజేస్తారు. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి
విశ్వాసము వలన జీవించుచున్నాను. ఈ మాటలు ప్రభువులో మన పొజిషన్ ని తెలియజేస్తాయి. పౌలు గారు యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఆయన యొక్క పొజిషన్ క్రీస్తులో ఏ విధంగా ఉందో ఆయన ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తాం. బాప్తిస్మం ద్వారా యేసు ప్రభు వారితో మనము ఏకమై ఉన్నామన్నటువంటి విషయం, యేసు ప్రభు వారిలో మనం ఉన్నామన్న విషయము ఈ అంశాన్ని మనకు తెలియజేస్తుంది. సో యేసు ప్రభు నందు ఉండటం అనేటువంటిది ఎంతో గొప్ప ప్రివిలేజ్ అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. మనము యేసు ప్రభు వారి యందు అనేటువంటి మాట ఒకసారి గమనించినట్లయితే, మనము ఒక వ్యక్తి ఎవరైనా కారులో ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి కారులో ఉన్నాడు అని చెప్తాం. అంటే మనం బయట నుండి చూసినప్పుడు అతడు కారులో లోపల ఉన్నాడు అన్న విషయము మనం అర్థం చేసుకుంటాం. ఒక వ్యక్తి ఫ్లైట్ లో వెళ్తున్నాడు అనుకోండి, మనం బయట నుండి చూస్తున్నటువంటి మనకి ఆ ఫ్లైట్ లోపల ఉన్నటువంటి వారు అంటే మనకు కనబడరు కానీ, బట్ దే ఆర్ ఇన్ ద ఫ్లైట్ అనేటువంటి విషయము మనం గమనిస్తాం. ఆ విధంగానే యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన మనము యేసు ప్రభువులో ఉన్నాము, యేసు ప్రభు వారి యందు ఉన్నాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారి యందు మనం ఉండటం ద్వారా యేసు ప్రభుతో పాటు పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి ప్రివిలేజ్ యేసు ప్రభు వారు మనకు అనుగ్రహించారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తన కృప ద్వారా ఆయనతో పాటు పరలోకంలో ఉండేటువంటి భాగ్యము, కృప ఆయన అనుగ్రహించాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే వచనంలో క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాం. విశ్వాసము వలన దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. ఇక్కడ నీతి అనేటువంటి మాట చాలా దేవుని వాక్యంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం చూస్తాం. అనేక సందర్భాల్లో ఈ యొక్క దేవుని నీతి గురించి, దేవుడు తన నీతిని మనకు ఏ విధంగా అనుగ్రహించాడు అన్నటువంటి విషయాన్ని అనేక సార్లు చాలా ముఖ్యమైనటువంటి దేవుని వాక్య సిద్ధాంతముగా దేవుని నీతి మనకు అనుగ్రహించబడ్డాని గురించి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక. అంతకుముందు మనం గమనిస్తే పౌలు గారు ఆయన ఏం చెప్తారంటే, ధర్మశాస్త్రం విషయంలో నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను, నిందారహితుడుగా ఉన్నాను అన్న విషయం తెలియజేస్తాడు. కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా దేవుని ఎదుట తను నీతిమంతుడిగా తీర్చబడలేడన్నటువంటి అంశాన్ని పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలుసుకున్నవాడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తాం. అయితే దేవుడు తన నీతిని మనకు అనుగ్రహించాడు. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నారో వారు ఉచితంగా దేవుని యందు నీతిమంతులుగా తీర్చబడుతున్నారన్నటువంటి విషయము దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుందన్న విషయాన్ని మనం గమనించాలి. మనం అబ్రహాము జీవితంలో గమనించినట్లయితే, అబ్రహాము 15వ అధ్యాయము ఆదికాండం 15వ అధ్యాయంలో ఈ యొక్క అబ్రహాం గారి గురించి వ్రాయబడిన మాట, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనేటువంటి మాట మనం చూస్తాం. అంటే తాను అబ్రహాము గారు సంపాదించినటువంటి నీతి కాదు అది. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు ఆయనని నీతిమంతునిగా తీర్చాడు అనేటువంటి మాట. ఈ మాట మనం చూస్తే ఇంప్యూటేషన్ అనేటువంటి మాట ఉపయోగించబడినట్లుగా మనం చూస్తాం. అకౌంటెడ్ అంటే మన అకౌంట్లోకి దేవుడు తన నీతిని ఆయన ఏం చేశాడు, ట్రాన్స్ఫర్ చేశాడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. అంతేకాక క్రెడిటెడ్ అనేటువంటి మాట కూడా ఇక్కడ ఉపయోగించడాన్ని మనం గమనిస్తాం. దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. యేసు ప్రభువు వారు మన పాపముల నిమిత్తమై శిలువలో మరణించి ఆయన పాతి పెట్టబడి తిరిగి లేవటం ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి యేసు ప్రభువు వారు తన నీతిని ఆయన అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన తన నీతిని మన యొక్క అకౌంట్ లోకి ఆయన ట్రాన్స్ఫర్ చేసిన వాడుగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఏ మానవుడు తాను ఈ నీతిని స్వతహాగా సంపాదించుకోనలేడు. కానీ యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా యేసు ప్రభు వారు ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. ఆయన తన నీతిని మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తాం. ఈ విషయాన్ని ఇంకొంత మనం స్పష్టంగా అర్థం చేసుకోవడం కొరకు ఇంకొక వచనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనంగా ఇది మనం చూస్తాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, ఎందుకనగా
మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసుప్రభు వారు పాపం ఎరుగనటువంటి వారు. ఆయన పాపం చేయలేదు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు. అయితే మన పాపముల నిమిత్తమై యేసుప్రభు వారు శిలువలో మరణించారు. మనము శిక్ష అనుభవించవలసిన వారుగా ఉన్నాము. లోకంలోని మానవులంతా పాపం చేసిన కారణంగా శిక్ష అనుభవించవలసిన వారుగా ఉన్నారు. అయితే యేసుప్రభు వారు శిలువలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి వారికి తాను సంపాదించిన నీతి ఆయన మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. యేసుప్రభు వారు మనకు నీతిని ఆపాదించారు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. కాబట్టి రైట్ విత్ గాడ్, రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్ అనేటువంటి మాట. ఇప్పుడు దేవుని ఎదుట మనం ధైర్యంగా నిలబడగలిగేటువంటి కృప మనకు కలిగింది. అది యేసుప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా మనకు అనుగ్రహించబడినటువంటిది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము అనే మాట ఇక్కడ స్పష్టంగా పౌలు గారు తెలియజేయడాన్ని మనం గమనిస్తాం. చాలా మంది ఇప్పటికీ కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పటికీ కూడా కొంతమంది తాము నీతిమంతులుగా ఉండడం కొరకై తాము చేసిన క్రియల ద్వారా దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండడానికి వాళ్ళు ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని మనం కొంతమంది చూస్తాము. అది సరైనటువంటిది కాదు. ఏ మానవుడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడుగా నిలబడలేడు. తన స్వనీతి వలన, తాను సంపాదించినటువంటి నీతి వలన ఏ వ్యక్తి కూడా దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉండలేడన్న విషయము దేవుని వాక్యం మనకు ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఒక మాట తెలియజేశాడు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. ఎవ్వరు అయినప్పటికీ మానవులు తాము చేసేటువంటి నీతి క్రియలన్నీ కూడా దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నాయంటే మురికి గుడ్డ వలె ఉన్నాయి. మనము చేసే నీతి క్రియల ద్వారా దేవుని మనం ఎప్పటికీ మెప్పించలేము. దేవుడు మన నీతి క్రియలను బట్టి ఆయన ఎప్పుడు మనల్ని అంగీకరించేవాడుగా లేడన్న విషయం మనం గమనించాలి. కాబట్టే యేసు ప్రభువు శిలువలో మరణించి ఆయన తాను సంపాదించినటువంటి నీతిని మనకు అనుగ్రహించాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఒకవేళ ఇంకా మనం మంచి పనులు చేయడం ద్వారా మనము నీతిమంతులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే అది దేన్ని తెలియజేస్తుందంటే యేసు ప్రభువు వారు చేసిన బలియాగాన్ని మనము అవమానం చేస్తున్నట్లే. దాన్ని మనం యేసు ప్రభువు వారు చేసిన కార్యం పర్ఫెక్ట్ కాదు కాబట్టి నేను దానికి ఇంకా కొంత యాడ్ చేస్తున్నాను అని మనం తెలియజేస్తుంటున్నాము. అది సరైనది కాదు, దేవుడు మెచ్చేటువంటి అంశం కాదు అన్న విషయము మనం గమనించాలి. దేవుని అవమానపరచడం అనేటువంటి ఆ అంశాన్ని మనము అంటే దేవుడు మనకు అనుగ్రహించే నీతి సరిపోదు అని మనం చెప్తున్నట్టు. కాబట్టి ఏ మానవుడు తను స్వశక్తి వలన తాను చేసే మంచి పనుల వలన దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడలేడు. కానీ ఉచితముగా యేసు ప్రభువారు ఆ నీతిని తన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. దాని ద్వారా మాత్రమే మన రక్షణ పొందుతామన్న విషయాన్ని ఎంతో స్పష్టంగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. తర్వాత 11 వచనాల్లో మనం గమనించినట్లయితే ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇంకా పౌలు గారు చాలా విషయాల్ని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాము. ఇక్కడ యేసు ప్రభువు వారితో ఈయనకున్న సాన్నిహిత్యాన్ని గురించి, ఫెలోషిప్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం అర్థం చేసుకుంటున్నాం. ఫెలోషిప్ విత్ క్రైస్ట్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తుంటున్నారు. ఇంతకుముందు మనం 8వ వచనంలో చూసాం, నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, అంటే యేసు ప్రభు వారిని ఎరుగు నిమిత్తము నేను సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నానని చెప్తూనే మళ్ళీ ఇక్కడ కూడా అదే విషయాన్ని ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును అని మళ్ళీ రిపీట్ చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు వారి యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనను ఎరుగు విషయంలో మనం బిగినింగ్ స్టేజ్కి వచ్చామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే అది
పూర్తి అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. మన జీవిత కాలం అంతా కూడా యేసు ప్రభు వారితో మనం సాన్నిహిత్యంగా ఉంటామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనవుట ఎటిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇందులో మనం గమనిస్తున్నటువంటి విషయము ఏంటంటే, ఇక్కడ మనము యేసు ప్రభువారిని ప్రారంభంలో అంటే యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినప్పుడు, రక్షణ పొందినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆయనతో సహవాసంలోకి వచ్చాము. ఆయనను దినదినము మరింతగా తెలుసుకుంటూ మన జీవితం అంతా ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉన్నాము. అంటే మనము మరణించేంత వరకు యేసు ప్రభువారికి సంబంధించినటువంటి ఆయన లక్షణాలు, ఆయన దేవత్వము, ఆయన మంచితనము, ఆయన ప్రేమ, ఆయన యొక్క దయ, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ మనం యేసు ప్రభువారిని దినదినము ఎరిగేటువంటి వారంగా, తెలుసుకునేటువంటి వారంగా ఉంటాము. ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము అనేటువంటి మాట కూడా ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. యేసు ప్రభువారి యొక్క పునరుత్థాన బలము అంటే ఆయన మరణించి తిరిగి లేవటానికి ఉపయోగపడినటువంటి బలము మనము దినదినము పాపమును జయిస్తూ ప్రభువులో ఎదగడం కొరకై అది మనకు సహాయం చేసేటువంటిదిగా, మనకు ఉపయోగపడేటువంటిదిగా ఉంది అన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. అంతేకాదు ఆయన శ్రమలలో పాలివాడనగుట, కేవలము ఆయన సంతోషకరమైనటువంటి అంశాల్లో మాత్రమే కాకుండా పౌలు గారు ఇక్కడ యేసు ప్రభు వారిని వెంబడించడం ద్వారా లేదా యేసు ప్రభు వారిని ఇతరులకు తెలియజేయడం ద్వారా ఆయన శ్రమ పొందుతున్నట్లుగా, అందులో కూడా దేవునితో ఆయన సాన్నిహిత్యంగా సహవాసాన్ని కలిగి ముందుకు కొనసాగుతున్నాడన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. సో మనము శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారు మనకు మరింత సాన్నిహిత్యంగా ఉండేవాడుగా, శ్రమలలో మనకు సహాయం చేసేవాడుగా ఆయన ఉన్నాడన్న విషయాన్ని మనం గమనించాలి. మనము సంతోషంగా లేకపోతే లైఫ్ నార్మల్గా ఉన్నప్పుడు ఏ రకమైన సాన్నిహిత్యాన్ని యేసు ప్రభు వారితో మనం అనుభవిస్తామో, మనం శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు, అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు మరింత సాన్నిహిత్యాన్ని, యేసు ప్రభు వారితో మరింత సహవాసాన్ని కలిగి ఆయన యొక్క కృపని మరింత ఎక్కువగా మనం అనుభవించే వరంగా ఉంటామన్న విషయాన్ని మనం గమనించాలి. అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాము. తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం, ఆయన యొక్క మహిమలో ప్రవేశించడం కొరకైనటువంటి ఆ యొక్క విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. యేసు ప్రభు వారు మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచారు. ఆయన పరలోకానికి వెళ్ళారు. తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నారు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా ఆయన తనతో తీసుకొని వెళ్ళడానికి, ఆయన ఈ యొక్క ర్యాప్చర్ అనేటువంటి ఎత్తబడేటువంటి సమయంలో ఆయన విశ్వాసం ఉంచిన మనమందరం కూడా ఆయనతో కూడా ఉండడం కొరకై మనమందరం తీసుకొని పోబడతాము. అదే ఆ యొక్క విశ్వాసాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నట్లుగా, ఆయన మహిమలో పాలు పొందడం కొరకైనటువంటి ఆ యొక్క అంటే ఇవన్నీ కూడా చెప్పడంలో పౌలు గారు ఏంటంటే, అంతకుముందు తనకు ఏవైతే లాభము అని అనుకుంటూ వాటిని అనుసరిస్తూ వెళ్ళాడో, యేసు ప్రభు వారిలో తనకున్న ఈ ప్రివిలేజెస్ చూసినప్పుడు, యేసు ప్రభు వారిలో తనకున్న ఈ యొక్క ఆధిక్యతల్ని, ఆశీర్వాదాలన్నింటినీ చూసినప్పుడు అవన్నీ కూడా ఆయనకి పెంటతో సమానంగా కనబడ్డాయి. కాబట్టి వాటన్నిటిని వదిలిపెట్టి వాటన్నిటికంటే బెటర్ అయినటువంటి ఈ యొక్క యేసు ప్రభు వారిలో ఉన్న కృపలని ఆయన అనుభవిస్తూ ముందుకెళ్తున్నట్లుగా, ఈ ఆశీర్వాదాల కొరకై, ఈ ప్రివిలేజెస్ కొరకై, యేసు ప్రభు వారి యందు ఉన్న ఈ గొప్ప అంశాలన్నిటి కొరకై మిగిలిన తను అనుభవిస్తున్న లాభదాయకమైన అంశాలన్నింటినీ ఆయన నష్టముగా ఎంచుకున్నాడన్న విషయాన్ని ఆయన స్వయాన తెలియజేస్తూ సంతోషిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనము యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కష్టపడడం ద్వారా దీన్ని మనం సంపాదించుకోలేము, కానీ కేవలము యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఆయన ఉచితముగా మనకి ఈ యొక్క కృపని, నీతిమంతులుగా తీర్చబడ్డం అనేటువంటి కృపని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనము మన స్వనీతిని కాక యేసు ప్రభు వారు ఉచితముగా మనకు అనుగ్రహిస్తున్న ఈ నీతిని మనము పొందేవారుగా ఉండాలన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తద్వారా దేవుని ఎదుట మనం ధైర్యంగా నిలబడి, దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనం కనబడము,
మన యొక్క ఇంపర్ఫెక్షన్ దేవునికి కనబడదు, కానీ మన కొరకు బలి అయిన యేసు ప్రభు వారిని మనలో ఆయన చూసేవాడుగా ఉన్నాడు అన్నటువంటి విషయం మనం గమనిస్తాం. అందుకే ఇన్ క్రైస్ట్, క్రీస్తు నందు అని చెప్తున్నప్పుడు మనల్ని తండ్రి అయిన దేవుడు చూస్తున్నప్పుడు యేసు ప్రభు వారే ఆయనకు కనబడతారు. ఆయన మనకు అనుగ్రహించిన నీతి కనబడుతుంది. తద్వారా మనం దేవునికి యాక్సెప్టబుల్గా ఉంటామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతే తప్ప మనము మన స్వనీతి వలన దేవుని మెప్పించి ఆయన ఎదుట నీతిమంతులుగా తీర్చబడే అవకాశం లేదన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఈ విషయాల్ని మీరు అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించే ఈ రక్షణ పొందడం ద్వారా మనము దేవునితో ధైర్యంగా ఆయన సన్నిధికి వెళ్ళడానికి, ఆయనతో మనము యాక్సెప్టబుల్ అవ్వడానికి అది మనకు కారణమవుతుందన్న విషయాన్ని మనం గమనించాలి. మనం వేరే ప్రయత్నం ద్వారా మనము ఈ యొక్క కృపని అనుభవించలేము, కానీ మన కొరకు సిలువలో మరణించిన తిరిగి లేచినటువంటి యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఈ కృపను మనం అనుభవించేవారుగా ఉంటాము అని నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ చిన్న ప్రార్థన చేయడం ద్వారా ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మీరు కూడా ఉచితంగా పొందవచ్చు. యేసు ప్రభువా, నీవు నా కొరకు సిలువలో మీరు మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను. నా పాపాలన్నీ క్షమించు ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకో, నాకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించు, నీతో నిత్యము జీవించే కృప నాకు అనుగ్రహించు ప్రభువా అని మీరు మీ మనసులో ఈ చిన్న ప్రార్థన చేసినట్లయితే వెంటనే యేసు ప్రభు వారు మిమ్మల్ని అంగీకరించి మీరు చేసిన ప్రతి పాపాన్ని క్షమించి మీరు మరణించిన వెంటనే మిమ్మల్ని తనతో కూడా పరలోకంలో తీసుకోవడానికి లేదా పరలోక రాజ్యాన్ని మీకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అన్న విషయాన్ని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా చేయడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధమైన మా తండ్రి, ఉచితముగా మాకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఎంతైనా కష్టపడి ఈ కృపల్ని మేము పొందలేము ప్రభువా. కేవలం మీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. సృష్టికర్త అయినటువంటి దేవునితో మాకు ఇచ్చిన ఈ సాన్నిహిత్యాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని ఎరిగేటువంటి, మిమ్మల్ని తెలుసుకోగలిగే కృప మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ధైర్యంగా మీ ఎదుట నిలబడగలిగేటువంటి ఆ యొక్క రైచియస్నెస్ని, ఆ యొక్క నీతిని యేసు ప్రభు వారి ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు వింటున్న మీ బిడ్డల్లో ఈ కార్యం మీరు జరిగించండి. వారు కూడా ఈ కృపకు పాత్రులగునట్లుగా మీ ఆత్మకార్యాన్ని మీ బిడ్డల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.